హే గైస్, హలో. మీకు అందరికీ తెలిసిందే బిజ్ గురుకుల్ అండ్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ చాలా మందికి ఫ్రీలాన్సింగ్లో, అఫిలియేట్ మార్కెటింగ్లో లేదా బిజినెస్ గ్రో చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందని తెలుసు. బేసికల్ ఇట్స్ ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. నేను ఆల్మోస్ట్ 4.5 years నుంచి ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను. మీకు అర్థం కావడానికి ఒకసారి క్లియర్గా బోర్డ్ లాగా ఫామ్ చేసి నేను క్లియర్గా ఏమేమి బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీ ఇంట్లో మీ వైఫ్ కానీ, మీ సన్ ఎవరైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, ఈ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ మనం వాడే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ బేసికల్లీ ఈ ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ మనకు డిఫరెంట్ కోర్సెస్ని డిజైన్ చేసింది. ఈ కోర్సెస్ అనేవి మనకు ఎలాగా ఈ ప్లాట్ఫామ్లో హెల్ప్ అవుతాయి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది అఫిలియేట్ మార్కెటింగ్, రెండోది ఫ్రీలాన్సింగ్, మూడోది బిజినెస్ గ్రోత్. బిజినెస్ గ్రోత్ కోసము లాస్ట్ది నేను లాస్ట్కి రివీల్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనకు తెలిసిన అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదంటే వేరే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం. ఇక్కడ ఏం చేస్తామనంటే బేసికల్లీ ఈ డిజిటల్ కోర్సెస్లో కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డ్రాప్ షిప్పింగ్, ఇట్లా 40+ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ ద్వారా కూడా మనము వేరే కంపెనీస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఈ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కంపెనీస్ లేదా ఈ ప్లాట్ఫామ్ డైరెక్ట్గా ఇన్కమ్ ఇస్తుంది, కమిషన్ ఇస్తుంది వెరీ సూన్. అంటే ఒక 1 monthలో మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అందుకని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈజీ అండ్ ఫాస్టెస్ట్. ఒక 30 days మనం కష్టపడగలిగితే చాలు. రెండోది ఏంటి? ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? చాలామంది తెలిసిందే, చేస్తే జాబు లేదంటే బిజినెస్. మనకు ఇంకో థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు తెలియదు. ఈ ఫ్రీలాన్సింగ్లో ఏంటంటే చాలామంది ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, పీజీల వరకు చేసిన హౌస్ వైఫ్స్ ఉంటారు, అవునా? లేదంటే ఇంకా ఎడ్యుకేషన్ అసలు కంప్లీట్గా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే దగ్గర ఎవరి దగ్గర జాబ్ చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ అనుకోండి, లేదంటే ఎడిటింగ్ అనుకోండి, ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏ స్కూల్, కాలేజ్ నేర్పియదు. ఇట్స్ అ స్కిల్. వేరే వారి దగ్గర ఎవరి దగ్గర నేర్చుకొని మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాం. అలాంటి తెలియని కోర్సెస్, చాలా కోర్సెస్ ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేసింది. కాబట్టి ఈ కోర్సెస్లో కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఆ సంబంధించిన ప్రాజెక్ట్స్ కంపెనీ ఇస్తుంది, లేదా మనం వెతుక్కోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అనమాట. మూడోది ఏంటి? బిజినెస్ గ్రోత్. మీకు తెలిసిందే, ఇంతకుముందు ఒక శారీస్ బిజినెస్, బోటిక్ బిజినెస్, ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా చేయాలి అంటే అప్పటికే ప్రాపర్గా కమ్యూనిటీ ఉండి చాలామందికి పరిచయాలు ఉంటేనే ఆ బిజినెస్లో మనము గ్రోత్ అవుతుంది. అంటే గ్రోత్ అనేది ఏ మనిషికైనా ఉంటుంది. లేని వాళ్ళగానే ఉంటాడు, ఉన్నవాడు, కమ్యూనిటీ ఉన్నవాడు లాంగ్ రన్కి అంటే ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి. సో ఇక్కడ ఈ బిజినెస్ గ్రోత్ ఏంటంటే తెలిసింది కదా, మనం పొద్దుస్తమానం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఉంటాం. కాబట్టి ఇవే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ యూజ్ చేసి ఈ కోర్సెస్ ద్వారా మన బిజినెస్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎట్లా ప్రమోట్ చేసుకుంటాం? ఇన్స్టాగ్రామ్ అందరికీ తెలిసింది ఏంటి? ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఓన్లీ రీల్స్ చూడడం ఇంత కాదు. మనకు తెలిసిందే కదా, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళ వెంచర్స్ వస్తుంటాయి. శారీస్ బిజినెస్ కానీ ఉన్నవాడికి చాలా రీచ్ ఉంటుంది, వాడు మంచి సేల్స్ చేసుకుంటాడు. మీరు శారీస్ బిజినెస్ చేసినా, రియల్ ఎస్టేట్ చేసినా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీ దగ్గర ఎంత ప్రోడక్ట్ మంచిది ఉన్నా కూడా సోషల్ మీడియాని ఎట్లా మానిటైజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి తెలియకపోతే దండగే. అందుకని ఈ కోర్స్ అని మన బిజినెస్ గ్రోత్ కూడా హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీకేపీ హోమ్స్ కానీ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద వచ్చిన స్టార్టప్ కంపెనీస్ ఏంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు గ్రో చేసుకుంటారు వాళ్ళ బిజినెస్. అంటే ఎట్లా లాంగ్ రన్కి ఎట్లా రీచ్ అవ్వాలి, మన అనుకున్న ఆడియన్స్ ఎట్లా మనము రీచ్ అవ్వాలి, మన ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడుతున్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో మనకు టూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బిజినెస్ గ్రోత్ కింద చేసుకోవచ్చు. ఫోర్త్ది ఏంటి? మొన్న స్టార్ట్ అయిన 2026లో స్టార్ట్ అయిందంటే జాబ్ పోర్టల్. ఈ జాబ్ పోర్టల్ అంటే ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నాకు అఫిలియేట్ మార్కెటింగ్ ఇష్టం లేదు, లేదా బిజినెస్ లేదు, లేదా మన ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాడికి జాబ్ పోర్టల్ ఏంది అని అంటే, డైరెక్ట్గా ఇప్పుడున్న మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ అనుకోండి, నోయిడా అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, బెంగళూరు అనుకోండి, ఈ డిఫరెంట్ సిటీస్లో ఏవేవి పొజిషన్స్ ఉన్నాయి, ఏ జాబ్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ జాబ్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది డైరెక్ట్గా వెబ్సైట్లోనే. ఇక్కడ కోర్సెస్ నేర్చుకొని డైరెక్ట్గా మనం జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ ఏం సంబంధం లేదు, అవసరం లేదు. సో అట్లా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, బిజినెస్ గ్రోత్ చేసుకోవచ్చు ఉంటే, లేదా జాబ్ పోర్టల్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం జాబ్ చేస్తూనే చేసుకోవచ్చు. కంపల్సరీ కెరీర్ అంతా పక్కన పెట్టి చేయాల్సిన పని లేదు, లేదా మీరు కెరియర్ పక్కన పెట్టి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినా కూడా టెన్షన్ లేదు. సో నేను రికమెండ్ చేసేది అయితే అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యేది, డబ్బులు పెట్టి తీసుకునేదే ఇన్కమ్ కోసం. అది ఒక 1 month పేషెన్స్ ఉంటుంది, 1 year 2 years అంతా పేషెన్స్ ఎవరికి ఉండదు. అందుకని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఫాస్టెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ లీగాలిటీ గురించి చెప్తాను. ఈ ప్లాట్ఫామ్ ఎంసీఏ సర్టిఫైడ్. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇట్స్ అ గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్. సో దీంట్లో ఏంటి అని అంటే, ఏ ప్లాట్ఫామ్ అయినా పబ్లిక్ నోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎంసీఏలో ఉండాలి. ఈ ప్లాట్ఫామ్ ఎంసీఏ సర్టిఫైడ్. రెండోది 2023లో మనకి ఉద్యోగరత్న అవార్డు కూడా విన్ అయింది ఈ ప్లాట్ఫామ్. మూడోది 3.5 లక్షలకు పైగా ఫ్రీలాన్సర్స్, అఫిలియేట్ మార్కెటర్స్ ఈ ప్లాట్ఫామ్లో ఎర్నింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు.
నాలుగోది ఏంటంటే ఫ్రీగా మనకు ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఈ ప్లాట్ఫామ్ తప్ప వేరే ఏ ఆపర్చునిటీ ట్రిప్స్ ప్రొవైడ్ చేయదు. అందుకే బిజ్ గురుకుల్ ద బెస్ట్ ఆపర్చునిటీ నేను రికమెండ్ చేస్తాను. లాస్ట్ థింగ్ ఏంటి, ఏజీసీ అవార్డ్స్ అని, ఏబీసీ బూట్ క్యాంప్ అని ఇట్లా చాలా ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా ప్లాట్ఫామ్ పెడుతుంది. దాంట్లో 16-18 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ వాళ్ళని చూడడం, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా మనకు ఒక బూస్ట్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది, చాలామందికి నచ్చింది ఏంటంటే వన్స్ మనం లాగిన్ తీసుకుంటే సరిపోతుంది, మనకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. సో మనం మళ్ళీ ఎక్కడ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉంటుంది. మీకు తెలిసిందే కదా, ఇవాళ రేపు ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించాలి అని అంటే మనం మినిమం కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఇక్కడ మనం ఒక్కసారి ఫినాన్స్ మాస్టరీ 14,999, బిజినెస్ మాస్టరీ 20,999 ఇది తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈ అనుకున్న ఇన్కము మనం ఒక 1.5 మంత్లో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో మీరు కూడా మన తెలుగు వల్ల అయ్యండి, స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అంటే డిస్క్లైమర్ ఇంకోటి చెప్తాను, క్విక్ రిచ్ స్కీమ్ కాదు, ఇట్లా ఎన్రోల్ అవగానే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మినిమం ఒక 1 మంత్ అయితే టైం ఇవ్వాలి. ఇంకో విషయం, చాలామంది ఏమనుకుంటారంటే అన్న ఇది జాయినింగ్ సిస్టమా చైన్ సిస్టమా అనుకుంటారు. టు బి ఫ్రాంక్ జెన్యున్లీ మీరు ఇదే 14,999 బండల్ ఎగ్జామ్ ఆ అపోహ ఎందుకు ఉంటుంది, నెగిటివ్ వీడియోస్ ఎందుకు ఉంటాయి చెప్తాను వినండి. బేసికల్లీ ఈ 2 బండల్స్ అనేవి బెస్ట్ బండల్స్ ఈ ప్లాట్ఫామ్లో. ఇదే బండల్ మీరు డైరెక్ట్గా బిజ్ గురుకుల్ వెబ్సైట్ నుంచి తీసుకుంటే 14,999 అక్కడ 26,000 ఏమి ఉంటుంది, ఇది 22,000 23,000 ఉంటుంది, ఇదేమో 28,000 ఏమి ఉంటుంది. సో ఎవరి ద్వారా అయినా మనం ఎన్రోల్ అవుతే ఈ ప్రైజెస్లో బండల్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, నష్టం ఏం లేదు. అక్కడ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, టికెటింగ్ సిస్టమ్ ఉంటుంది, ప్రాపర్ ట్రైనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే పర్సనల్ మెంటర్షిప్ ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నా ద్వారా ఎన్రోల్ అవుతే మీకు ఈ బెనిఫిట్స్ అంటే క్యాష్ తక్కువ అవుతుంది, ఎన్రోల్ అయ్యేటప్పుడు మీకు బెనిఫిట్స్ గైడెన్స్ ఉంటుంది. అదే వెబ్సైట్ ద్వారా ఎన్రోల్ అవుతే ఏంటంటే మీకు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అంతే. సో ఎవరి దగ్గర ఎన్రోల్ అవుతున్నాం కాబట్టి జాయినింగ్ అని అపోహ ఉంటుంది. బేసికల్లీ ఇక్కడ కోర్సెస్ ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఈ కోర్సెస్ ద్వారా బెనిఫిట్స్ పొందుతున్నాం. నేను ఆల్మోస్ట్ ఈ 5 ఇయర్స్లో 1.9 CR వరకు ఎర్న్ చేశాను. ఎందుకు ఎర్న్ చేశాను, నేను స్టార్ట్ చేసిన వెంటనే అందరిలాగా ఇదేదో స్కామో ఇంకేటో అట్లా నెగిటివ్ థాట్స్లో వెళ్ళకుండా అసలు డెప్త్ ఏంది అనేది ఒక 1 మంత్ ప్రాపర్గా చూసి 45 డేస్ అట్లీస్ట్ 45 డేస్ అయితే నేను ఆలోచించి కనుక్కొని అంత చూసిన తర్వాత సర్టిఫికేషన్, లీగాలిటీ ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇవి చూసిన తర్వాత నేను ఎన్రోల్ అయ్యి ఇవాళ ఇంత ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. అందుకని ప్లాట్ఫాము మనకు బెస్ట్ ఆపర్చునిటీ అని నేను రికమెండ్ చేస్తాను. అండ్ లాస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్తాను వినండి, ఎన్రోల్ అవుదాం అనుకుంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంతకంటే క్లియర్గా ఎవరు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారు, రైట్, మంచి ఇన్కమ్ ఉంటుంది కానీ లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. మినిమం ఒక 1 ఇయర్ అయినా మనం కష్టపడాలి. లేదు ఒక హోటల్ బిజినెస్ ఉంటుంది, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ అనుకోండి, రైట్. మీకు ఎందుకు చెప్తాను వినండి క్లియర్గా. రియల్ ఎస్టేట్లో అయితే 1 ఇయర్ కష్టపడాలి, అంత ఓపిక ఎవరికి ఉండదు, ఎందుకంటే మనకి తొందర కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. హోటల్ బిజినెస్లో 50% ఇన్కమ్ ఉంటుందని అందరికీ తెలిసిందే, కానీ ఆ 50% కూడా మనము ఇన్కమ్ పొందాలంటే ఫస్ట్ 100% మనం ఇన్వెస్ట్ చేయాలి, అంటే రా మెటీరియల్కో హోటల్ కాస్టింగ్ ఇదంతా. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే గదే 14,999 కోర్సు లేదా 20,999 కోర్సు. అయితే దీంట్లో అయినా ఎక్కడైనా మీరు జెన్యున్గా చెప్పాలంటే 50% మాత్రమే సక్సెస్ రేషియో ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇది కూడా నేను జెన్యున్గా చెప్తున్నాను. 100 మంది స్టార్ట్ చేస్తే 50% సక్సెస్ రేట్ ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్, రైట్. మరి 50% ఉండదు కదా, వీళ్ళు ఎందుకు ఉండదు అని అంటే వీళ్ళు కన్సిస్టెంట్గా ఉండరు. ఈ 50% మనం ఏం చేస్తాము, ఈ కన్సిస్టెంట్గా ఉండని వాళ్ళ నెగిటివ్ వీడియోస్ లేదంటే వీళ్ళ ఒపీనియన్లో తీసుకొని మన ఉన్న ఆపర్చునిటీని వదులుకుంటాం. ఇది ఎక్కడైనా సహజమే. అదే 50% మరి సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించాం. వాడు కలిసి వచ్చిందిలే అనేది ఒక ట్యాగ్ పెట్టేసి లైఫ్ అక్కడికి ఆపేస్తాం. సో బీ వెరీ జెన్యూన్. మనం కన్సిస్టెంట్గా లేకపోతే, మనం ఒకవేళ ఏదైనా మనం చేసే పనిలో హార్ట్ పెట్టకపోతే ఇదే కాదు లైఫ్లో ఏది సాధించలేము. సో ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి 5 ఇయర్సే అవుతుంది. ఒక 10, 15, 20 ఇయర్స్ వరకు కూడా మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో స్కిల్స్ పైన తప్ప ఎక్కడ ఎవరు వేరే వాటిపైన ఫోకస్ చేయట్లేదు. ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. మీకు కూడా ఈ 50% మీరు ఉండడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.